తెలంగాణలో రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామ సభల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి ఉత్తమ్ రంగంలోకి దిగారు. ఇవాళ రాత్రి 8 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామ సభల్లో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి ఉత్తమ్ రంగంలోకి దిగారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, దాదాపు తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున జనమైతే పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా తమకు రేషన్ కార్డులు కావాలంటూ ఇప్పటికే గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన వారోత్సవాలు ఏవైతున్నాయో వాటిలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ దాదాపు 40 లక్షల వరకు కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో ఈ చాలా వరకు అయితే తిరస్కరణకు గురయ్యాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దానికి తిరస్కరణకు గురి కావడానికి వారు ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా తల్లిదండ్రుల్లో రేషన్ కార్డులు ఉన్నట్లయితే కనుక వాటిని అన్నింటినీ కూడా రిజెక్ట్ చేస్తారు. ఏ రేషన్ కార్డులో లేని వారికి మాత్రమే కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారు. అయితే ఈ అంశానికి సంబంధించి కొత్తగా పెళ్లైన వారికి కూడా రేషన్ కార్డులు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురి కావడంతో గ్రామ సభల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల క్రితం దీన్ని కూడా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఎవరికైతే తిరస్కరణకు గురైనప్పటికీ వారందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే వారికి మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పారు. అయితే దీనికి అందరికీ ఈ అంశాలన్నిటికీ కానీ గ్రౌండ్ లో ఎదురవుతున్న పూర్తి స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ తెలుసుకునేందుకు ఈ రోజు రాత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో 8 గంటలకు జూమ్ మీటింగ్ కూడా నిర్వహించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలనే ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. సంధ్య. రైట్ ప్రతాప్.